హాయ్ ఆల్ ఆఫ్ యూ. నమస్తే. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రుద్రాణి ధాన్యలక్ష్మిని చూసి ఎలా కళ్యాణ్ గురించి చెప్పాలి అని ఆలోచిస్తూ వెళ్తుంది. ధాన్యలక్ష్మి సాంగ్స్ వింటూ కూరగాయలు కట్ చేస్తూ ఉండటం చూసి నీ పని బాగుంది అనుకొని తనని ఎలా ఏడిపించాలి, ఎంత సంతోషంగా ఉంటే ఎలా చూడగలను అని చెప్పి ధాన్యలక్ష్మి దగ్గరకు వచ్చి, కళ్యాణ్కి పెళ్లి చేయవా ఏంటి? మా ఫ్రెండ్ కూతుర్ని అడిగి చూశాను, వాళ్ళు ఓకే అన్నారు, జరిగిందంతా కూడా చెప్పాను, మరి నీ ఉద్దేశం ఏంటి వదినా అని చెప్పి ధాన్యలక్ష్మిని అడుగుతుంది. అంతలో ధాన్యలక్ష్మి, విడాకులు వచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే పెళ్ళా, వాడు ఏమంటాడో అంటుంది. దానికి రుద్రాణి, నువ్వు అలానే అనుకుంటూ కూర్చో, ఆ కావ్య అన్నంత పని చేసేస్తుంది అంటుంది. దానికి ధాన్యలక్ష్మి, కావ్య ఏం చేస్తుంది? ఏం చేసేదేముంది, అప్పు కళ్యాణ్ని ప్రేమిస్తుంది అని తెలుసు కదా, కళ్యాణ్ని ఒప్పించి వాళ్ళ పెళ్లి చేసేస్తుంది అనగానే ధాన్యలక్ష్మి, నా కొడుకు పెళ్లి నా పర్మిషన్ లేకుండా ఎలా చేస్తుంది అంటుంది. అందుకు రుద్రాణి, ఇంట్లో అందరినీ ఒప్పించలేదా, నిన్ను ఒప్పించడం పెద్ద సమస్యే కాదు కావ్యకి అని చెప్తుంది. ఇంకా కావ్య మీద అన్నీ నూరిపోస్తుంది రుద్రాణి ధాన్యలక్ష్మికి. కావ్యకి ఆ ఆలోచన రాకముందే నువ్వు మేలుకో అని చెప్పి వెళ్తుంది. అంతలో ధాన్యలక్ష్మి ఆలోచనలో పడుతుంది. తరువాత కావ్య వాళ్ళ ఇంట్లో అందరూ సంతోషంగా కూర్చొని అప్పు పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుకి పెళ్లి కుదిరిన సంతోషంలో అందరూ మాట్లాడుకుంటూ ఉండగా అంతలో కావ్య, పెళ్లికి నేను అక్క ఉన్నాము కదా, మేము చూసుకుంటాంలే అమ్మా అని చెప్పి చెప్తుంది. అంతలో అప్పు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెనకాలే కావ్య స్వప్న వాళ్ళు వచ్చి, ఏంటి నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని అడుగుతారు. దానికి అప్పు ఏమీ పలకదు. అంతలో స్వప్న, అమ్మో నువ్వు ఏ బాంబు పేల్చకే, ఇప్పటికే పడి పడి అలసిపోయాము, ఇప్పటి వరకు వచ్చాము అని నవ్వుకుంటారు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు. తర్వాత కళ్యాణ్ గెస్ట్ హౌస్కి వెళ్తూ ఉంటాడు. దారి మధ్యలో అప్పుకి ఫోన్ చేస్తాడు. అప్పు ఫోన్ లిఫ్ట్ చేయదు. మరలా ట్రై చేస్తాడు. అప్పు అప్పుడు లిఫ్ట్ చేసి, ఒక్కసారి కలవాలి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు కళ్యాణ్ అప్పుని. దానికి అప్పు వద్దు అంటుంది. తర్వాత తను రిక్వెస్ట్ చేయడంతో ఓకే అంటుంది. అంతలో ధాన్యలక్ష్మి ఇంట్లో అందరినీ పిలిచి, కళ్యాణ్కి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి చెప్తుంది. దానికి అందరూ ఆశ్చర్యంగా ధాన్యలక్ష్మిని చూస్తూ ఉంటారు. అంతలో ధాన్యలక్ష్మి భర్త, మొగుడికి తెలియకుండా నీకు నువ్వే నిర్ణయం తీసుకుంటావా, ఇప్పటి వరకు నాతోనే ఉన్నావు కదా, ఇదెప్పుడు చేశావు అని చెప్పి అంటాడు. అందుకు ధాన్యలక్ష్మి, నేనేం తప్పు చేయడం లేదు కదా, అభ్యంతరం ఏముంది అని చెప్పలేదు అంటుంది. అందుకు తన భర్త, అభ్యంతరం ఉంది, వాడి మనసు ముక్కలైపోయింది, ఇప్పుడు మళ్ళీ పెళ్ళి అంటే వాడి పరిస్థితి ఏంటి అని అడుగుతారు. అత్తగారు భర్త ఇద్దరూ తనని నిలదీస్తారు. అంతలో కావ్య స్వప్న వస్తారు. ఆ మాటలు విని కావ్య, కవిగారికి మళ్ళీ పెళ్ళా, తన పరిస్థితి తెలిసి కూడా ఎలా డెసిషన్ తీసుకున్నారు అత్తయ్య అని చెప్పి అడుగుతుంది. అందుకు ధాన్యలక్ష్మి, వాడి తరపున నువ్వెందుకు మాట్లాడుతున్నావు కావ్య, వాడికి పెళ్లి చేయడం ఇష్టం లేదా, లేక వాడికి వేరే వాళ్లతో చేయడం ఇష్టం లేదా అంటుంది. నీ ప్లాన్ ఏమిటో నాకు బాగా అర్థమైంది, నా కొడుక్కి నీ చెల్లిని ఇచ్చి చేయాలని చూస్తున్నావా అని అడుగుతుంది. అందుకు కావ్య, నీ కోడలు వెళ్ళిపోయిన తర్వాత మరలా మీరు తీసుకున్నారా ఆ పోస్టుని అని చెప్పి ధాన్యలక్ష్మిని అంటుంది. తనకంటే బుద్ధి లేదు, గడ్డి తింటుంది, మీకేమైంది అని అంటుంది. అందుకు ధాన్యలక్ష్మి కోపం వచ్చి, ఏం మాట్లాడుతున్నావు, మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది. దానికి కావ్య, మా అక్క చెల్లెళ్ళకి క్యారెక్టర్ లేనట్లుగా మాట్లాడింది మీకు మర్యాద ఇచ్చేదేంటి అని చెప్పి అంటుంది. అంతలో ధాన్యలక్ష్మి అపర్ణతో, అక్క చూసావా నీ కోడలు ఎలా మాట్లాడుతుందో అనగానే, అపర్ణ, నేనే నా కోడలికి చెప్పాను, తప్పు లేకుండా మాటలు పడకు అని చెప్పి చెప్పాను అంటుంది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.